అందరికీ నమస్కారం. పవిత్రమైన కార్తీక మాసంలో మనము భగవద్భక్తుల కథలను వింటున్నాం కదా! ఈరోజు భక్త నీలాంబరదాసు అనే భగవద్భక్తుని కథను విందాము. విషయమా ప్రధానం లేక భగవంతుడా అన్న ప్రశ్నలలో దేనికి ప్రాధాన్యం అన్నదానికి చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే విషయాకర్షణ అధికమైనది అంటున్నారు. సంసారం పట్ల ఆసక్తి గల మనుషులు ఇలా అనడం స్వాభావికమే. కానీ తత్వదర్శనులు, మహానుభావులు ఈ మాటలో సారం లేదంటున్నారు. ఏదో ఒక అజ్ఞాత కారణం చేత మనిషి తనకు సన్నిహితంగా ఉన్న వస్తువుల్ని, తన విషయాన్ని మరచి భగవంతుడికై ఆరాటపడుతూ, స్మరిస్తూ పిచ్చివాని వలె సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ అభిరుచి అంటే భగవంతుడి నామస్మరణ అనే అభిరుచి తెలుసుకోగలుగుతాడో అప్పుడిక సంసార సంబంధమైన ఏ వస్తువు అతన్ని ఆకర్షించలేదు. ఈ విధంగా చూస్తే భగవంతునికి ఆత్మభావాన్ని మరిపించే శక్తి ఉంది. అందుకే ఆయనను భువనమోహనుడు అంటున్నారు. ఇంతవరకు ఆ ప్రభావానికి లోను కాకపోవడం వలన భగవంతుని యథార్థ రూపాన్ని తెలుసుకోలేకున్నాం. కానీ తత్వజ్ఞులు ఆ ఆకర్షణ యొక్క అనుభూతిని కలిగి ఉంటున్నారు. అటువంటి వారి యొక్క సత్సాంగత్యంచే మనం కూడా భగవంతుని యొక్క ప్రభావ ప్రకాశాన్ని దర్శించగలము. భక్త నీలాంబరదాస్ యొక్క సౌభాగ్యానికి హద్దులేదు. అతడు భువనమోహనుని యొక్క ఆకర్షణ శక్తిని, దాని ప్రభావాన్ని తెలుసుకున్నాడు. నీలాంబరదాసు అన్ని విధాలుగా సుఖంగా ఉన్నాడు. ఆయనకి భార్య, కుమారుడు, ధనం, సపరివారంగా కుటుంబం ఉంది. గౌరవం, కీర్తి అన్నీ ఉన్నాయి. అయితే ఒకానొక క్షణంలో ఒక మోహనతంత్రం మూలంగా ఆకర్షితుడై దాసు భగవానుని యందు ఆసక్తుడయ్యాడు. అది మొదలు మరి ఏ ఇతర వస్తువుల యందు కూడా కోరిక నశించింది. అతను తన భార్యాపుత్రులు, సంపదలు, పరువు ప్రతిష్టలు మొదలైనవన్నీ మాయలో కల్పించుకున్న బంధనాలని తెలుసుకున్నాడు. ఈ మాయాబంధాలతో కలిసి ఉంటూ తన జీవితాన్ని వ్యర్థపరచుకుంటున్నానని గ్రహించాడు. అతని మనసులో వైరాగ్య భావన వృద్ధి చెందసాగింది. చివరికతను సంసారం యొక్క అశాశ్వతత్వాన్ని, మాయాస్వరూపాన్ని తెలుసుకుని విసిగిపోయి ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. నీలాంబరదాసులో కలిగిన ఈ ఆలోచన అలా ఉండిపోలేదు. అది నిజమైన నిశ్చయంగా మారింది. ఆ తర్వాత అతను విషయ సుఖాలను త్యజించి సంసారాన్ని విడిచి విశాల జగత్తులోకి వచ్చేశాడు. భగవంతుని ఆకర్షణ ప్రభావం అంతటిది. నీలాంబరదాసు మనస్సు చంచలమైపోగా ఇల్లు విడిచి జగన్నాథుని ఆశ్రయించడానికి బయలుదేరాడు. అతడు భగవంతుని దర్శనం చేసుకోవాలని తహతహలాడసాగాడు. అతని స్థితి ప్రేమమూర్తి అయిన తల్లిని విడిచిపెట్టిన పసివానిలా ఉంది. పసిబిడ్డ తల్లి మీద బెంగతో చూడ్డానికి ఎలా తహతహలాడతాడో నీలాంబరదాసు కూడా ఆ స్వామిని చూడ్డానికి ఎంతో ఆదుర్దా చూపుతున్నాడు. ఎల్లవేళలా ఆ భగవంతుని కోసమే ఆక్రోశిస్తూ ఉంటాడు. ఆలస్యం చేయకూడదనుకుని త్వరత్వరగా ఆ ప్రభువైన జగన్నాథుని చూడాలని గబగబా పూరికి నడక సాగించాడు. ఏ దిక్కుగా వెళ్తున్నాడో అది కూడా తెలియదు. ఆహారం లేదు, నిద్ర లేదు. ప్రేమికుడు తన ప్రియురాలుని కలవడానికి ఎలా తడబడుతూ లోకం మర్చి వెడుతూ ఉంటాడో అదే మాదిరిగా నీలాంబరదాసు భగవానునికై తపిస్తూ వెళుతున్నాడు. నీలాంబరదాసు నివసిస్తున్న గ్రామానికి పూరీ జగన్నాథుడు దగ్గరగా లేడు. నీలాంబరదాసు గ్రామం ఉత్తర ప్రాంతంలో ఉంటే జగన్నాథస్వామి పూరీ దక్షిణ ప్రాంతంలో ఉంది. జగన్నాథస్వామిని చూడాలన్న కోరిక తప్పితే అతని మనసులో వేరే ఆలోచన ఏదీ లేదు. ఈ విధంగా ఒకే పంధాలో ఒకే తలంపుతో అతను వెళ్ళిపోతున్నాడు. నదులు దాటుతున్నాడు. నిర్జనారణ్యాలు దాటుకుంటూ గంగా తీరానికి చేరాడు. అప్పుడది వర్షాకాలం. గంగానది నిండుగా ప్రవహిస్తోంది. పెద్ద పెద్ద తరంగాలతో ప్రమాదకరంగా ఉంది. అలా ఉన్న గంగానది చూపరులకు భీతి కలిగిస్తోంది. హృదయం భయంతో కంపించేలా ఉంది. నీలాంబరదాసు నది దాటి అవతలి గట్టుకు వెళ్ళవలసి ఉంది. నావ మీద తప్ప అవతలి గట్టుకు వెళ్ళడం అసంభవం. అయితే మరి నావ ఏది? అక్కడ పడవలాంటిదేదీ కనిపించడం లేదు. మనసులో ఈ పరిస్థితికి కలవరపడసాగాడు నీలాంబరదాసు. అప్పుడతను అనుభవించిన మానసిక క్లేశానికి అంతులేదు. దాసు ఎన్నో నదులు దాటి గ్రామాలు, వనాలు నడిచి వస్తున్నాడు. అతడి శరీరం బాగా అలసిపోయింది. సూర్యుడు ఆ సమయంలో అస్తాద్రికి చేరుకుంటున్నాడు. చీకటి పడబోతోంది.
చాలా త్వరగా అవతలి గట్టుకు చేరాల్సిన పరిస్థితి. ఎందుకంటే అతను ఉన్న చోటు అలాంటిది, నిర్జన ప్రదేశం. చిన్న ఊరైనా అక్కడికి దగ్గరలో లేదు. ఎవరినైనా పలకరించి సాయం అడుగుదామనుకున్నా ఆ పరిసరాల్లో ఒక్క మనిషి కూడా కనపడ్డం లేదు. అలాంటి సమయంలో శ్రీహరిని తలుచుకోవడం వినా మరో మార్గం కనపడలేదు. చేసేది లేక దాసు శ్రీహరిని స్మరించసాగాడు. శ్రీహరి భజన చేస్తూ ఉండగా కొంత సమయం గడిచింది. ఒక జాలరి చేపల్ని వేటాడుతూ పడవ మీద దూరం నుండి రావడం గమనించాడు. ఆ పడవవాణ్ణి చూసి దాసు చాలా ఆనందించాడు. శ్రీహరి దయ వల్ల మార్గం దొరికినట్లు అనిపించింది. ఆ నావవాణ్ణి కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఓ జాలరి, ఆ నావని ఈ వైపుగా తీసుకురా, చాలా ఆపదలో ఉన్నాను. బ్రాహ్మణ్ణి అవతలి ఒడ్డుకు చేర్చాలి. నువ్వు ఎంత డబ్బడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నీలాంబరదాసు కేక విని నావికుడు నావతో అక్కడికి వచ్చాడు. మెల్లగా పడవవాడు నావని ఒడ్డుకు చేర్చి బ్రాహ్మణుణ్ణి నావ మీద ఎక్కించుకున్నాడు. నీలాంబరదాసు ఆనందానికి అంతులేదు. మనసులో భగవంతునికి అనేక ధన్యవాదాలు సమర్పించుకున్నాడు. బ్రాహ్మణుణ్ణి నావలో కూర్చోబెట్టుకుని తీసుకువెళుతున్నందుకు నావికుడు కూడా చాలా సంతోషించాడు. అంతేకాదు, అతను భగవంతునికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాడు. నావికుడు, బ్రాహ్మణుడు ఇద్దరూ భగవంతునికి ధన్యవాదాలు అర్పించారు. ఇద్దరూ చెప్తున్న ధన్యవాదాల్లో భేదం ఉంది. నీలాంబరదాసు భగవంతుని దర్శనం పొందడానికి వేచి ఉన్నాడు. ఇటువంటి స్థితిలో భగవానుడు నావని సమయానికి వచ్చేలా ఏర్పరిచి గట్టు దాటడానికి ఉపాయాన్ని కల్పించాడు. ఈ కారణంగా నీలాంబరుడు భగవంతునికి ధన్యవాదాలు అర్పించుకున్నాడు. పడవవాడు మరో రకంగా ఆలోచిస్తూ భగవంతుడికి ధన్యవాదాలు అర్పిస్తున్నాడు. వాడు నీలాంబరదాసుని నది మధ్యకు తీసుకువెళ్ళి అక్కడ చావమోది అతని దగ్గర ఉన్న డబ్బంతా తీసుకోవాలి అని ఆలోచించాడు. అందుచేత నవవాడు మనసులో ఎంతగానో ఉప్పొంగిపోతున్నాడు. నావికుడు ఒట్టి మూర్ఖుడు. వాడికి నీలాంబరదాసు సంగతి ఏం తెలుసు? అతని సర్వస్వం భుజం మీద ఉన్న సంచిలో లేదు. దాసు యొక్క సర్వస్వం అతని హృదయంలో ఉంది. ఆ మహాసర్వస్వాన్ని ఎవడు దొంగిలించగలడు? నావికుడికి నీలాంబరదాసుని చూస్తూ అతన్ని ఒక సాధారణ యాత్రికుడుగా, పాంధుడిగా తలచాడు. అతని భుజానికి వేలాడే సంచిలో డబ్బు ఉందని భావించాడు. ఆ బ్రాహ్మణుణ్ణి నది మధ్యకి తీసుకెళ్లి బాగా తన్ని అతని వద్దనున్న డబ్బు తీసుకొచ్చి అనిపించింది. అందుకే అతను పడవను నది మధ్యకి తీసుకెళ్తూ ఉంటే దాసు అతనితో, తమ్ముడు, నువ్వు చాలా ధైర్యం గలవాడి వల్లే ఉంది. లేకపోతే ఈ తుఫానులో నావని లోతువైపుకు తీసుకువెళుతున్నావు. ఇలాంటి సాహసం ఎవరు చేయగలుగుతారు? సూర్యుడు అస్తమించబోతున్నాడు. వెలుగు ఉండగానే పడవని ఒడ్డుకు చేర్చడం మంచిది. అందుచేత పడవను ఒడ్డు వైపుకు తీసుకువెళ్ళు అన్నాడు. దాసు మాటను వినిపించుకునేదెవరు? నావికుడి మనస్సులో ఉద్దేశం వేరు కదా. అందుకనేవాడు నావని నది మధ్యకే తీసుకుపోతున్నాడు. వాడు దాసు చెప్తున్న మాటలను వినిపించుకోకుండా ముసిముసిగా నవ్వుకుంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు. ఇది గమనించి దాసు వాడి మనసులో ఉన్న దురాలోచనని పసిగట్టి కాస్త కంగారు పడ్డాడు. మనసులో మళ్ళీ ఇలాంటి సమయంలో కంగారు పడకూడదని నిశ్చయించుకుని, తమ్ముడు, ఏంటి నీ ఉద్దేశం? నన్ను కొడదామనా? సరే, మంచిది. ఎలా కొడతావో నేను చూస్తాగా అన్నాడు. నీలాంబరదాసు మాటలు విని నావికుడు బిగ్గరగా నవ్వుతూ గంభీరమైన స్వరంతో, నువ్వేమైనా ధర్మబద్ధుడివా? కానీ నీకు కాలం మూడి సమీపానికి వచ్చింది. కొంచెం ఆలస్యం మాత్రమే ఉంది. ఇంక నువ్వు చివరిసారిగా ఎవరిని తలుచుకుంటావో వారిని తలుచుకో. నిన్నిప్పుడు నీలాచలం పంపుతున్నా అన్నాడు. నీలాంబరదాసు జాలరి మాటలు విని కంగారు పడ్డాడు. కానీ చావడానికి భయపడలేదు. భగవంతుణ్ణి దర్శించకుండా చనిపోవలసి వస్తుందేమోనని బాధపడ్డాడు. అతను ఏకాగ్రచిత్తంతో నిరాధారులకు ఆధారంగా నిలిచేవాడు, దుర్బలులకు బలాన్నిచ్చేవాడైన రాముణ్ణి స్మరించడం ఆరంభించాడు. ఓ భగవాన్, దీనకృపాబంధు, నన్ను కాపాడు స్వామి. నువ్వు మునుపు ఎందరి దుఃఖాలను పోగొట్టావు కదా. ఇప్పుడు నేను శరణు వేడుతున్న ఈ బ్రాహ్మణుని కాపాడి దుఃఖాన్ని దూరం చెయ్యి. నువ్వు దయతో రప్పించిన నౌక ద్వారా ఏ అఘాయిత్యం జరగకుండా కాపాడు. నీ దర్శనం కాకముందే నాకు చావునివ్వకు అని ప్రార్థించసాగాడు. ఆర్తత్రాణప్రాయణుడు, భక్తరక్షణ బద్ధ కంకణుడగు భగవంతుడు బ్రాహ్మణుని పిలుపు విన్నాడు. ఒక రాజపుత్ర వీరుళ్లాగా ఉండి భగవంతుడు ఒడ్డు దగ్గర నవయువకుడై నిలబడ్డాడు. అతను జాలరిని పిలుస్తూ, ఓరి జాలరి, ఇలారా. నీకు బ్రతుకు మీద ఆశ ఉంటే వెంటనే ఇటు గట్టువైపుకి రా. నావని తీరానికి మళ్లించు అన్నాడు.
శ్రీకర కంఠధ్వని ఆషామాషి ధ్వని కాదు. ఆ గంభీర ధ్వనికి జాలరి పితరులే చనిపోయారు. జాలరి శరీరమంతా భయంతో కంపించిపోతూ ఉంటే నావ నడపడం వాడికి కష్టమైపోయింది. అయినా వాడు నావను నది మధ్యకే తీసుకెళ్తున్నాడు. రాజపుత్రుడు మళ్లీ కేక వేశాడు. అయినా వాడు వినిపించుకోలేదు. అంతలో ఓ బాణం వచ్చి నావకి తగిలింది. ధనుర్బాణాల ధ్వనికి జాలరి హడిలిపోయాడు. అంతేకాదు, ఆ బాణాల కాంతికి వాడి కళ్ళు మండిపోవనారంభించాయి. వాడు ఆలోచించసాగాడు. ఇప్పుడు నావని ఒడ్డుకి పట్టించకపోయినా ఆ రాజకుమారుడు బాణాలతో నన్ను చంపేస్తాడు. ఇంకా లాభం లేదని తలచి జాలరి జంకుతో పడవని ఒడ్డువైపుకు నడిపాడు. పడవను తీరానికి చేర్చి వెళ్లి రాకుమారుడి పాదాలపై పడ్డాడు. ఇదంతా చూస్తూ నీలాంబరదాసు విస్తుపోయి నిల్చున్నాడు. బ్రాహ్మణుడికి అది కలో నిజమో అర్థం కాలేదు. అనంతరం మాయారూపధారి అయిన రాజకుమారుడు కోపంతో, ఓరి, నేను ఎల్లప్పుడూ ఈ ప్రాంతాలనే తిరుగుతూ ఉంటాను. నీలాంటి దొంగలను పట్టుకుని శిక్షిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను నీ కంఠం నరికితే మటుకు నిన్ను రక్షించేవారెవరు అన్నాడు. క్షత్రియ రూపధారి అయిన భగవంతుని మాటలు వినేసరికి వాడి ప్రాణం గాలికి ఎగిరిపోయినట్లు అనిపించింది. వాడు భగవానుని పాదాల మీద పడ్డాడు. అంతటా భగవానుడు శాంతించి నీలాంబరదాస్తో, ఓ ఈ బ్రాహ్మణుడా, ఆ నావ నుండి దిగిరా. నేనెవరినో గ్రహించావా? నేను ఈ ప్రాంతాలను రక్షించే పహారావాణ్ణి. ఇక్కడ ఉండే ఉపవనాలను రక్షిస్తూ ఉంటాను. దుష్టుల బారి నుండి సజ్జనులను కాపాడుతూ ఉంటాను. ఈ వేషంలో ధనుర్బాణాలతో ఇక్కడికి వచ్చింది అందుకే అన్నాడు. క్షత్రియ రూపాన్ని ధరించి వచ్చిన భగవంతుని మాటలు విని నీలాంబరదాసు ఇలా అన్నాడు. అయ్యా, నేనెంత అదృష్టవంతుణ్ణి! అందుకే ఈనాడు నేను నిన్ను దర్శించగలిగాను. నువ్వు నన్ను మృత్యుముఖం నుండి రక్షించి నాకు మహోపకారం చేశావు. నేనిప్పుడు భగవంతుడైన శ్రీ జగన్నాథుని దర్శించాలని ఉవ్విళ్ళూరుతున్నాను. అందుచేత గంగా తీరానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? కాస్త దారి చెప్పండి. మీరు బ్రతికించిన ప్రాణాలతో ఆ నీలాచల ప్రభువుని దర్శించి జన్మ సార్థకం చేసుకుంటాను అనగా భగవంతుడతనితో, ఓ ఈ బ్రాహ్మణుడా, నువ్వు చూడాలనుకుంటున్న నీ ప్రాణనాయకుడైన జగన్నాథుడు నీ ఎదుటే నిల్చున్నాడు. ఇప్పటికీ నువ్వు గుర్తుపట్టలేదా అనగా, ఎలా గుర్తించగలను? ఆయన తనంత తానుగా గుర్తింపచేసుకునేదాకా ఎవరూ ఆయనను గుర్తించలేరు. ఆయన కృప కలిగేదాకా మనుష్యుల కోరికలు తీరవు. ఆయన్ను దర్శించే భాగ్యం లేనంత వరకు ఎన్ని జపాలు, యాగాలు, తపస్సులు చేసినా అన్నీ వ్యర్థమే. కోటి ఉపాయాలు పనినా ఆయన్ని కనుక్కోవడం కష్టం. మనుషునకు దేవుడు జ్ఞానం ప్రసాదించిన నాడే భగవంతుని తెలుసుకోగలడు. ఇలా పలికిన నీలాంబరదాసు మాటలు విని భగవానుడు, ఓ ఏ బ్రాహ్మణుడా, నువ్వు జగన్నాథుణ్ణి చూడాలని ఇంటి నుండి బయలుదేరావు. ఆయన్ని చూసే వరకు నువ్వు శాంతించవు. జగత్ప్రభువైన భగవంతుడు నీకు సహాయం చేస్తాడు. ఈ నదిని దాటటం అంటే పెద్ద విషయమేమీ కాదు. నువ్వు సంసారార్ణవాన్ని తరించగల అధికారం పొందావు అని నీలాంబరదాసుని ఓదార్చి జాలరితో భగవంతుడు ఇలా అన్నాడు. ఓరి జాలరి, ఈ బ్రాహ్మణుణ్ణి గంగకి ఆవలి ఒడ్డున నే చూస్తూ ఉండగా దింపిరా. లేచి వెళ్ళు. ఇలా పాదాల మీద పడితే ఏం లాభంరా నీకు? లేచి త్వరగా అతణ్ణి దింపిరా అన్నాడు. భగవానుడు పలికిన ఈ మాటలను విన్న జాలరి ఒక్కసారి లేచి భగవంతుణ్ణి చేసిన తప్పుకి క్షమాభిక్ష కోరాడు. ఆ తర్వాత నీలాంబరదాసుని నావ మీద కూర్చోబెట్టుకుని తీసుకువెళుతున్నాడు. వాడి మనసులో ఇప్పుడు చెడు కోరికలు లేవు. ఇప్పుడు వాడి నోటి నుండి ఏ విధమైన చెడు మాటలు లేవు. సద్గుణాలు కలవాడిగా మారాడు జాలరి. అంతేకాదు, శ్రీహరి గురించి గానం చేస్తూ నావ నడుపుతున్నాడు. చూస్తూ ఉండగానే నావ గంగా తీరం చేరింది. దాసు నావ దిగాడు. అల్లంత దూరాన్ని నిలబడ్డ భగవంతుడు అంతర్ధానమయ్యాడు. నావికుడు పశ్చాత్తాపడి బ్రాహ్మణుని పాదాలపై వాలి క్షమార్పణ వేడుకున్నాడు. బ్రాహ్మణుడు జాలరిని ఆశీర్వదించాడు. పర్వతాలు, వనాలు, నదులు, పట్టణాలు, గ్రామాలు దాటి చివరికి పూరీ చేరి జగన్నాథుని దర్శించాడు దాసు. ఆనాడు దైవయోగం వల్ల పూరీ రథయాత్ర జరిగే రోజు. నగరమంతా ఉత్సాహభరితంగా ఉంది. ఎక్కడ చూసినా జయ జగన్నాథ అనే ఘోష మిన్నుముట్టుతోంది. ఒక చోట చూస్తే మనోహర దృశ్యాలు, ఇంకోవైపు నాట్యాలు, మరోవైపు సంగీతం. అలా కలకల కోలాహల ధ్వనులతో నిండిపోయిందా ప్రాంతమంతా.
భక్త బృందాలు జగన్నాథుని నృత్యగీతాలాపాలతో పలు విధాలుగా సేవించుతున్నారు. రథం మీద బలరాముడు, సుభద్ర, అటు తర్వాత జగన్నాథులు ఆసీనులయ్యారు. ఆ రథయాత్ర ఆరంభమైంది. అందరూ జయ జయ అంటుంటే 3 రథాల యొక్క చక్రధ్వనులు చిలరేగుతూ ఉండగా ముందుకు సాగుతూ ఉన్నాయి. నమస్కరించేవారు, అరటిపళ్ళు విసిరేవారు, కీర్తనలు పాడేవారు మణిమా మణిమా అంటూ ధ్వనులు చేస్తున్నారు. అదంతా ఉత్సవ ఉత్సాహంతో ఆనందసీమగా ఉంది. ఇప్పుడు నీలాంబరదాసు కనుల నుండి ఆనందాశ్రువులు ఒలిగాయి. అవే ఆయన పాదాభిషేక బిందువులు. దాసు మనసు విప్పి తన్మయుడవుతూ భక్తి భావనతో భగవంతునితో ఏవో మాటలు పలికాడు. అలా అంటూనే రథం ముందు పడిపోయాడు. సేవకులు, భక్తులు ఆయన చుట్టూ మూగారు. అంతలో ఆయనలోని ప్రాణం పక్షిలా ఎగిరిపోయింది. హరే రామ హరే కృష్ణ అంటూ ఎగిరిపోతున్న ఆ జ్యోతి జగన్నాథునిలో లీనమైంది. దాసు మరణవార్త దశ దిశలా వ్యాపించింది. అందరూ అతని మరణవార్త విని దుర్లభమైన స్థానాన్ని పొందాడని, అతని జీవిత గమనాన్ని ప్రశంసించారు. అతని మృత్యువు కూడా ఈ మృత్యులోకంలో అమరమైందని అంతా ప్రశంసించారు. దాసు మరణానికి సంబంధించిన అద్భుత విషయం జగన్నాథపురిలో ప్రతి ఒక్కరూ విన్నారు. అదండి భక్త నీలాంబరదాస్ కథ. రేపు మరో భగవద్భక్తుని కథతో